అందుకు మీకు సారీ చెప్పమంటే క్షమాపణ చెప్పడం వద్దు సార్, మీరు పెద్దలు, నేను క్షమాపణ అడగట్లేదు. కానీ నేనేమంటున్నానంటే మీరు అలా క్యారెక్టర్ అసాసినేట్ చేయొద్దు అని చెప్పేసి నేను అంటున్నాను. మేబీ ఆ టోన్ ఒకేలాగా ఉండొచ్చు. లేదండి, కానీ వాళ్ళ వెనకాతల ఏ స్పిరిట్ పనిచేసిందో మీలో అదే స్పిరిట్ పనిచేస్తుంది. సార్ ఒక్క నిమిషం చెప్తాను, క్షేమం కోసం చెప్తున్నాను, తగ్గించుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకొకటి ఇందాక దాంట్లో కూడా ఇంకొక విషయం నేను యాడ్ చేయాలి. ఇంకొకటి కూడా నేను యాడ్ చేయాలి. ఏంటంటే నేను ముస్లిమ్స్ తోటి నేను డిబేట్ చేశాను సార్. జకీర్ నాయక్ మీకు తెలుసు కదా సార్. నేను వాళ్ళ అనుచరులతోటి నేను డిబేట్ చేస్తే వాళ్ళ మనుషులు నా దగ్గరికి వచ్చేసి నేను యేసే క్రీస్తు దేవుడు అని చెప్పేసి, యేసే క్రీస్తు అని చెప్పేసి నేను వాళ్ళతో ఫైట్ చేసి, నేను 2011లో నేను ఫైట్ చేసేసి వాళ్ళకి నేను వాక్యాన్ని చెప్తే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక జకీర్ నాయక్ దగ్గర నుంచి నాకు మెయిల్ వచ్చింది. అండ్ వాళ్ళు నాకు ఖురాను అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక బుక్ నాకు ఇచ్చారు సార్. మీరు చదవండి, ఇదిగో కావాలంటే ఏదైనా డౌట్స్ ఉంటే రండి, మేము ఇస్తామని చెప్పి చెప్పారు సార్. నేను అలాంటి వ్యక్తిని సార్. నాకు ఏ డినామినేషన్కి సంబంధం లేదు సార్. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎనీవే